హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ అజయ్ కలిసిపోయి ఈరోజు అయితే సరదాగా ఆనంద్ కళాకేంద్రం వరకు అయితే వెళ్ళండి. మన రతన్ టాటా గారు ఇన్నోవేషన్ హబ్ అని ఒక ఇంక్యుబేషన్ హబ్ని అయితే స్టార్ట్ చేశారు. అదండి మన స్టార్టప్ ప్రోగ్రామ్స్ పిల్లల ఐడియాస్కి సంబంధించి నచ్చితే కనుక గవర్నమెంట్ దానికి పెట్టుబడి పెడుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. దానికి లైవ్ ప్రోగ్రామ్ మన పిల్లలందరినీ అయితే మనం తీసుకెళ్ళడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ బాగానే వచ్చారు, స్టాఫ్ అందరూ కూడా వచ్చి వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నారు. మన పిల్లలు కూడా నేను జాగ్రత్తగా అందరిని ఒదికిన కూర్చోమన్నారు అని చెప్పాను. ఎందుకంటే మన పిల్లలు ఎక్కడికి వచ్చినా కుదురుగా ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు ఉంటారు. సో పిల్లలందరూ అయితే జాగ్రత్తగా అందరూ బాగానే కూర్చున్నారండి. కానీ కొంతమంది అయితే లేట్గా రావడం వల్ల వాళ్ళకి ప్లేసెస్ లేవు. వాళ్ళందరినీ ఇదిగోండి పైన కూర్చోబెట్టి కింద అందరూ ఎలా కూర్చున్నారు ఏంటనేది మీకు అప్డేట్ ఇచ్చాం. మిగతా పిల్లలు అయితే ఇంకా రిజిస్ట్రేషన్ అని బయట ఉండిపోయారు. బాబు ముందు లోపలికి రెండు బాబు ఇంక లోపలైతే కూర్చోబెట్టాం. ఇంకా మిగతా ఉమెన్స్ కాలేజ్ పిల్లలు అయితే కూడా వచ్చారు. అలాగే చుట్టుపక్కల కూడా ఇన్నోవేషన్ హబ్కి సంబంధించి కొన్ని స్టార్టప్ ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారండి. అవి కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో మన పిల్లలకి ప్లేసెస్ సరిపోక ఆర్పీలు అలాగే వచ్చిన అందరినీ కూడా బయట పంపించి మన పిల్లలకి మిగతా కాలేజీ పిల్లలకి అయితే సీట్లు అయితే అలర్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా చాలామంది సరిపోలేదు. ఈలోపు అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయ్యింది. మన పిల్లలు అయితే గోల మామూలుగా చేయలేదు. అదిగోండి పిల్లలు చాలామంది కాలేజెస్ పిల్లలకి అయితే చోట్లు సరిపోక పాప అలానే నుంచొని చూసారండి. ఇంకా మన కాలేజ్ పిల్లలు అండి ఈ డ్యాన్సులు చేస్తున్నారు. మన స్నేహ వాళ్ళు చాలా అంటే బాగా చేశారు. ఈలోపు మన లోకేష్ గారు అయితే ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యారు. సో మన పిల్లలతో పాటు అలాగే ఈ పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి. కానీ అప్పటికే 1 గంట దాటేసిందండి. పాపం చాలా గోల పెట్టారండి పిల్లలు. చూడండి పాపం అలా గోల ఎంత ఉంది. ఇలా మన చంద్రాన్ని కూడా వచ్చారండి. శుభ్రంగా ప్రోగ్రామ్ అయితే జాగ్రత్తగా అవగొట్టేశారు. అందరికీ అవార్డ్స్ అన్నీ కూడా ఇచ్చేసారు. ఇంకా నెమ్మదిగా బయటికి అయితే వెళ్ళడం స్టార్ట్ అయింది. ఎప్పుడో లేట్ అయ్యండి, మేము బయటికి లేదు అప్పటికి ఎప్పుడు బస్సులు వెళ్ళిపోతాయి. ఇంకా ఈ లోపు అయితే స్వీట్ బాక్సెస్ అయితే వచ్చినాయండి. మా పిల్లలు ఏమి ఇచ్చినాయి ఏంటని అందరూ చెక్ చేసుకుని తెగ ఆనందపడిపోతున్నారు. అప్పటికే మరి చాలా లేట్ అయిందండి. ఎందుకు చూస్తే ఓపెన్ చేస్తే ఒక కాజా అంత మిక్చర్ ఇచ్చారు. పాపం చాలా అంటే చాలా ఇబ్బంది పడి ఏదో నెమ్మదిగా తిన్నారండి. ఇంకా ప్రోగ్రామ్కి సంబంధించి అవార్డ్స్ అన్నీ ఇచ్చేసారు. ఇంకా లేకపోతే అందరూ పిల్లలు అందరూ ఒక ప్రేయర్ అయితే చేయించమన్నారు. ప్రేయర్ కూడా చేశారు. అదే ప్రతిజ్ఞ ఏదో చేయించారండి. ఇంకా పిల్లల ప్రోగ్రామ్ అయితే అయిపోయాక అందరం బయటకు వచ్చాక ఎందుకే చూస్తే మమ్మల్ని అనాథబెట్టలో వదిలేసారు ఏంటి సార్ అంటే, ఏం చేస్తామండి మరి బయటకు వచ్చేటట్టు బస్సులు అయితే అందరూ వెళ్ళిపోయినా ఇంకా మా భాష సార్ మేము అందరం కొంచెం ఉండి పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం. ఈ లోపు 2 చుక్కలు పడేదానికి వర్షం గట్టిగా పడుతుందని చెప్పి పక్కనే ఉన్న చర్చి పక్కన ఉంచున్నామండి. ఇలాగైతే బస్సు అయితే వచ్చింది. ఇంకా నెమ్మదిగా పిల్లల్ని అయితే ఎక్కించుకొని జాగ్రత్తగా ఆడుతూ పాడుతూ లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ సరదాగా కాలేజీకి వచ్చాం. ఇంకా హ్యాపీగా ఎవరి కాళ్ళు క్లాసెస్కి వెళ్ళి వాళ్ళు క్లాసెస్కి వెళ్ళారు, ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. అప్పటికి 3 అయింది. కానీ ఇంకా మిగతా పిల్లలు అయితే హాస్టల్కి వెళ్ళిపోయి లంచ్